ఈరోజు టేస్టీగా ఇంకా సూపర్గా మసాలా వంకాయ ఎలా చేద్దామో చూద్దామా. ముందుగా వంకాయలు, లేత వంకాయలు తీసుకొని నేను చూపించినట్టు మొత్తాన్ని దాని అన్నిటికీ కాటు పెట్టుకొని పక్కన పెట్టుకొని, ఇంకో సైడు ఆనియన్, పల్లీలు ఇంకా పచ్చి కొబ్బరి మొత్తం అన్నిటిని వేసుకొని ఇలా మిక్సీకి వేసుకోండి. కొంచెం వల్ల కారం, కొంచెం మనకు కావాల్సిన సాల్ట్ వేసుకొని మిక్సీకి వేసుకొని, ఇంకో కుక్కర్లోకి కొంచెం ఆయిల్ పోసుకొని అందులో ఆవ జీలకర్ర, ఆ తర్వాత కొంచెం ఆనియన్ అయితే వేసుకొని దాన్ని మొత్తాన్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు మిక్స్ చేసుకున్నాక దాంట్లోకి మనం తీసుకున్న ఏదైతే వంకాయలు ఉన్నాయో వత్తి వేసుకొని ఆ ఉత్తాన్ని మొత్తం కలిపినాక దాంట్లోకి మనం తీసుకున్న మసాలా ఏదైతే ఉందో ఆ మసాలా మొత్తాన్ని దాంట్లో యాడ్ చేసుకొని కొంచెం మిక్స్ చేసుకోండి. అలా మిక్స్ అయినాక దాంట్లో కొంచెం కొత్తిమీర ఇంకా పుదీనా అయితే వేసుకున్నాక దాన్ని మొత్తాన్ని నీట్గా మళ్ళీ మిక్స్ చేసుకొని దాంట్లోకి మనకు కావాల్సినంత సాల్ట్ కూడా వేసుకొని మళ్ళీ నీట్గా ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని దాన్ని మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ అయినాక ఓపెన్ చేసి చూస్తే మన వేడి వేడి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మసాలా వంకాయ మస్తు టేస్ట్ వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని వ్లాగ్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.